ప్రార్థన చేసుకుందామండి. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సభలలో రెండవ దినానికి మమ్మల్ని చేర్చి విలువైన నీ మాటలు కొరకునైనా మా హృదయాలను ఆయత్తపరుచుతున్నారు. తండ్రి, నీ మాటలు మా హృదయాంతరాలలోనికి వెళ్ళి మా తలంపులను శోధిస్తూనైనా నీ పాదాల చెంతకు మమ్మల్ని చేర్చగలిగే బలమైన మాటలుగా నాయనా ఈ దినమునైనా మాలో ఫలింపు చేయండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకును వారి కుటుంబాలకును సంఘాలకును క్షేమాభివృద్ధిని కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ, తండ్రి, నీ మహిమార్థమై మమ్మల్ని అందరినీ నీ వాక్యము చేత బంధించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును కార్యక్రమ నిర్వాహకులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కూడా కొన్ని వాక్కులను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనగానే దేవుడు మానవాళి మేలు కోరి వ్రాయించిన గ్రంథం. మనిషి మేలు కోరి డబ్బిస్తాడేమో కానీ దేవుడు మన మేలు కోరి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు అంటే, డబ్బైన కొన్ని పనులు మాత్రం చేయగలుగుతుందేమో కానీ వాక్యము అన్ని కార్యాలను చేయగలిగిన శక్తి కలిగినది. మనల్ని బలపరచగలదు, మనల్ని నిలబెట్టగలదు, మనకు ధైర్యాన్ని ఇవ్వగలదు. అంతేకాదు, ఈ లోకంలో నిన్ను ఉంచగలదు, మరో లోకానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళగలదు. మరో లోకానికి మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతుంది అంటే ఎంత శక్తి కలిగినదో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు నిరాశ నిస్పృహలతో ఉన్న మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమన వారలారా, పాపములో ఉంటున్న వ్యక్తికి పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, నీతిమంతుడికి సంతోషాన్ని ఇస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది. కాబట్టి శ్రేష్టమైన దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కూడా మనం ఆలోచించగలిగితే, దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమన వారలారా, దేవుని మాటలు ఎలా ఉంటాయి అంటే ఆకట్టుకునేలా ఉంటాయి, హత్తుకునేలా ఉంటాయి, వినాలనిపిస్తుంది, విధేయతతో ఆయన కొరకు బ్రతకాలనిపించే గొప్ప మాటలు. ప్రేమన వారలారా, ఒక తల్లి మాట బిడ్డ విని ఎలా స్పందిస్తాడో, దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా ఆయన పిల్లలు గనుక మనం వెంటనే ఆ మాటలకు స్పందించగలిగితే మన జీవితానికి చాలా మేలు. ప్రేమన వారలారా, అందుకే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏమండి, హృదయాలను కఠినపరుచుకుని కూర్చున్నట్లుగా మనం కూర్చోకూడదు. ఆశపడుతూ, దేవా ఈరోజు నాతో మాట్లాడు అని మనం ఆశపడుతూ మన హృదయాలను సిద్ధం చేసుకోగలిగితే దేవుడు మన హృదయాన్ని తడిపి విశ్వాసపు మొలకలను ఇదిగో మన హృదయంలో పుట్టించగలిగే సమర్థుడు. ప్రేమన వారలారా, కాబట్టి లేఖనాలలోనికి వెళ్ళి దయచేసి కొన్ని మాటలు ఈ రాత్రి మనం ఆలోచించగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి లేఖను రాస్తూ, అపోస్తలుడైన
పౌలు గారు తిమోతి గారికి లేఖను రాస్తూ ఒక మంచి విషయాన్ని తిమోతి గారికి తెలియజేస్తూ వ్రాయబడిన మాట ద్వారా మనకు కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. దయచేసి మీరు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14, 15, 16 వచనాలను దయచేసి చూడండి. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందలి విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. అపోస్తలుడైన పౌలు గారు లేఖను పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ తనకు ఎలా మార్పు సంభవించింది అని తన పాత జీవితంలోనికి వెళ్ళి ప్రస్తుత జీవితంలో జరిగిన తన మార్పును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమన వారులారా, పౌలు గారు అనగానే కొన్ని జ్ఞాపకాలు ఆయన గురించి మనకు తెలుసు. సండే స్కూల్ నుంచి పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, ఆయన మారిపోయాడు అని. పౌలు గారు అసలు నా మార్పు నాలో రావటానికి కారణం ఏంటి అని పౌలు గారు విశ్లేషించుకుంటున్నాడు. ఒకప్పుడు నా జీవితం నేను పాపిని కాదు ప్రధానమైన పాపిని అని ఒప్పుకోవడానికి నన్నే మాత్రం సిగ్గుపడను అంటున్నాడు తన పాత జీవితాన్ని గురించి మాట్లాడుతూ. ఈరోజు నేను కనికరింపబడి ఈరోజు మీ ముందు నేను నిలబడ్డానంటే కారణం ఏంటో తెలుసా? నా స్థితిని బట్టి నేను ఆలోచించగలిగితే నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు, ఎందుకంటే నేను చేసిన కార్యాలు అలాంటివి. కానీ ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే కారణం ఏంటి అని చెప్తూ దానికి ఒకే ఒక్క పదాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు నా పట్ల కనపరిచిన దీర్ఘశాంతము. ఏమండి, లాంగ్ పేషెన్స్. దీర్ఘశాంతం అంటే కొన్ని సంవత్సరాలు భరించటం. ప్రేమను వారలారా, శాంతంగా ఉండరా, ఓ గంట శాంతంగా ఉండు. ఒరే, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి అంటే ఓ గంట గురించి మాట్లాడట్లేదు, 2 గంటల గురించి మాట్లాడట్లేదు, కొన్ని సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమను వారలారా, ఆలోచించండి. పౌలు గారి పట్ల యేసుక్రీస్తుకు ఆ దీర్ఘశాంతం అనేది ఎక్కడి వరకు వెళ్ళింది? పౌలు గారు తన మార్పు తన జీవితంలోనికి రావటానికి గల కారణాలను విశ్లేషించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనబడుతుంటాయి. ప్రియమైన వారలారా, ఏమంటే మనిషి మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఎలా వస్తుంది అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే ఏమంటే చాలామంది మారకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలియకపోవటం వల్ల. ప్రేమను వారలారా, పౌలు గారు కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. చూడండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన
మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని, తెలియక. ఏమంటే చాలాసార్లు ఈ సమాజం ఎందుకు మారటం లేదని మనం వాపోతుంటాం ప్రియమైన వారలారా. కానీ తెలియదు ప్రియమైన వారలారా సమాజానికి. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న సంగతులు కొన్నే మనకు తెలుసు. మనకే కొన్ని తెలిసినప్పుడు రోజు చదువుకుంటున్న మనకి లోకానికి ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా? లోకానికి ఏమైనా అవకాశం ఉందా? మీరు ఆలోచించండి. ఏమంటే తెలియని వాడిని చూసినప్పుడు మనకు రావాల్సింది కోపం కాదు, ఏంటి? జాలి కదా. అయ్యో వాడికి తెలియదురా, తెలియదు వాడికి. పౌలు గారు కూడా నా పట్ల ఆ దీర్ఘశాంతం ఆయన కలిగి ఉండటానికి కారణం నేను చేసిన పనులను బట్టి అయితే నన్ను చంపేయాలి, నా ఆలోచన విధానాన్ని బట్టి నన్ను మట్టిలో కలిపేయాలి ఆయన. కానీ హృదయాంతరాలను ఎరిగినవాడు కదా. ఇదిగో నేనేం చేస్తున్నానో నాకు తెలియదు అని ఆయనకు తెలుసు. ఈరోజు మనిషి పట్ల దేవునికున్న ఆ దీర్ఘశాంతం ఎందుకో తెలుసా? మనం చేస్తున్నవేంటో మనకు తెలియదు ప్రియమైన వారలారా. తెలీదు. ఎందుకు పాపం చేస్తున్నామో తెలియదు. ఈ పాపం వల్ల జీవితం ఎంత ప్రభావితం అవుతుందో తెలియదు. కన్ను మూస్తే జీవితాలు ఏమవుతున్నాయో తెలియవు ప్రియమైన వారలారా. దేవునిలో ఉన్న సంతోషం తెలియదు. ఆయనలో ఉంటున్న ఇదిగో పరిశుద్ధాత్మ అందలి ఆనందం ఎలా ఉంటుందో తెలియదు. ఏదో ఊహ తెలిసిన తర్వాత లోకాన్ని చూసాం, లోకపు పోకడులు మనలోనికి వచ్చాయి. ఏముంది, తినాలి తాగాలి అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాం. దుష్టుడు మనల్ని పరుగులు పెట్టిస్తున్నాడు. కానీ ఏమైపోతాయి ఈ జీవితాలు? ఏమైపోతాయి? జనగాం ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున లేవగానే న్యూస్, పసి హృదయాలు ఏమండి 14, 16, 17, 18 సంవత్సరాల లోపు ఉంటాయో కలిసి బ్రతకాలి అనుకున్నారు. పెద్దలకు తెలిస్తే ఏమవుతుందో అని ఇద్దరు ట్రైన్ కింద వారి తలలు పెట్టేశారు ప్రియమైన వారలారా. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ పట్టాల మధ్య ఉన్న వారిని వెతికేసరికి శరీరం అంతా ముక్కలు ముక్కలైపోయింది ప్రియమైన వారలారా. తెలుసంటారా వాళ్ళకి ఏమైనా? చావు తర్వాత ఏముంది? దేవుడు బ్రతికుండగా ఏం కోరుకుంటున్నాడు? నా తల్లి గర్భంలో ఎందుకు నన్ను వేసి 9 నెలల తర్వాత బయటికి తీసుకుని వచ్చి ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్నాడు? నేను ఆయన కొరకు ఏం చెయ్యాలి? నేను ఎందుకు పుట్టానో వాళ్ళకి తెలుసా? తెలిస్తే ఒక అమాయకపు ప్రేమ పేరుతో ఈరోజు జీవితాలను బలి తీసుకుంటారా? మీరు ఆలోచించండి. ఈరోజు మద్యం మత్తులో తాగుబోతులు అని ఊరి వారితో పిలిపించుకుంటున్న వారికి తెలుసంటారా ఏమైనా? వారు ఎందుకు అలా మారిపోతున్నారో ఈరోజైనా మీరు ఆలోచిస్తున్నారా? కష్టం వాడి ఇంట్లోనికి వచ్చింది. ఆ కష్టం వాడి ఇంట్లోనికి వచ్చినప్పుడు నలుగురు వచ్చి ఒరే మేము ఉన్నాంరా ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పే దిక్కు లేక ఆ కష్టాన్ని మరిచిపోవడానికి సీసా పట్టుకొని తిరిగి తాగుబోతుగా ఈరోజు మారిపోయాడు ప్రేమని వారలారా. సమాజం ఈరోజు వెక్కిరిస్తుంది. కానీ ఒకరోజు ఒరే నేనున్నానురా నీకు అని నలుగురు అండగా ఉంటే వాడు తాగుబోతాడు కాదు ప్రేమని వారలారా. మీరు ఆలోచించండి. పాపం చేశారు విరుచుక పడుతుంటామే కానీ ఏ మనిషి మాత్రం ఎందుకు చేస్తాడు ప్రేమని వారలారా? కోరుండి నేను చావాలి, కోరుండి ఇదిగో దేవుణ్ణి దూషించాలని ఎవడికి ఉండదు ప్రేమని వారలారా.
ఒక్కొక్క పాపం వెనకాల ఒక్కొక్క గాథ ఉంటుంది ప్రియమైన వారలారా. ఏమంటే మనుషులతో మాట్లాడే తీరిక ఎక్కడిది మనకి? మనం కూడా ఏం చేస్తామంటే స్టేజీల మీద కూర్చొని పాపం అంటే ఇదిగో అసలు వాడు మన దరిదాపుల్లోనికి రావద్దన్నట్టుగా మాట్లాడుతుంటాం ప్రియమైన వారలారా. వాడి గాథ వినరాదు కాసేపు? మీరు ఆలోచించండి. వాడిని ఎలా బయటికి తీసుకొని రావాలని ఆలోచించరాదు? మనమే నువ్వు దుష్టుడివి, నువ్వు దుర్మార్గుడివి, దేవుడు నిన్ను లేపేస్తాడు, తీసేస్తాడంటే వాడు చావాలా మారాలా? ప్రేమ దొరకకనే వాడు లోకంలో తిరుగుతుంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రేమను వాడికి దక్కకపోతే వాడు ఏమైపోవాలి ప్రేమను వారలారా? వాడు ఏమైపోవాలి? మీరు ఆలోచించండి. మనిషికి తెలియదు ప్రేమను వారలారా. పౌలు గారు అంటున్నారు, నేను చేస్తున్నదేంటో నిజంగా నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. నాకు తెలుసుంటే నేను అలా చేసేవాడిని కాదు అంటున్నాడు. ఈరోజు లోకాన్ని కూడా తెలియదు ప్రేమన వారలారా. మీ పిల్లలు ఏదైనా తప్పు చేయగానే గద్దిస్తున్నప్పుడు వెంటనే అమ్మా నాన్న వచ్చి వాడికి తెలియదులేరా అంటారు. నిజమే అది. ఈ లోకాన్ని గురించి మనకు తెలియదు, దేవుని ప్రేమ గురించి తెలియదు. ఏదో కష్టాలు నష్టాలలో నుంచి కాసేపు బయట పడాలి అని లోకాన్ని దుష్టుడు అందంగా రంగుల రాట్నంగా తీర్చిదిద్ది మన కళ్ళ ముందు పెట్టేసరికి ఇదిగో ఇది భలే ఉందిలే అని ఒక తాత్కాలికమైన ఆనందం కొరకు మనం లోకం వైపు మొగ్గు చూపించామే. కానీ ప్రియమైన వారలారా, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, భూమి మీద ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలియదు ప్రియమైన వారలారా. అందుకే దేవుడు మన అమాయకత్వాన్ని, మన పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. నీ పట్ల నా పట్ల దీర్ఘశాంతాన్ని ఆయన కలిగి ఉండుటకు కారణమైపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక కోటీశ్వరుడు ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాంటిది, ఒక హైపర్ మార్కెట్, అన్ని వస్తువులతో నిండినది అండి, చాలా పెద్దది, కొన్ని 10 ఎకరాలలో, సుమారుగా ఒక 20-30 ఎకరాలలో విస్తారంగా చక్కటి భవంతులలో నిర్మించాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాడికి అన్నీ దొరకాలి. గుండు పెన్నుతో మొదలుకుంటే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఇంట్లో ఉపయోగపడే ప్రతిదీ ఉండాలి అని ఆలోచించి ఏమండి చాలా విస్తారంగా గుండు పెన్నుతో మొదలుకుంటే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులతో నింపేశాడు బ్రహ్మన్ వర్లారా. చక్కటి పార్కింగ్ స్థలం, విశాలమైన గదులు, చక్కటి సిబ్బంది. అక్కడికి వెళితే చూసి రావటానికే సుమారు 1-2 గంటలు పట్టేటట్లుగా చాలా విశాలమైన దాన్ని కట్టించాడు. ఆ రోజు దాని ఓపెనింగ్ బ్రహ్మన్ వారలారా, ఓపెనింగ్. ఒక పశువును పంపించాడు, ఒక ఆవును లోపలికి పంపించేశాడు. ఆ అద్దాలతో కూడిన ఆ మాల్లోనికి వెళ్ళింది, కాస్త గాబరా పడింది. ఎటువైపు వెళ్ళాలో దానికి అర్థం అవటం లేదు. తనకున్న వాసన పరిజ్ఞానంతో వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది అంటే కూరగాయలు ఉంటున్న ఆ వింగ్కి వెళ్ళింది. కడుపు నిండా కూరగాయలని తినేసిందండి. తినేసి మరలా అలా ఇలానో కష్టపడుతూ బయటకు వచ్చేసిందండి. ఈసారి ఒక కుక్కను పంపించేశాడండి. ఒక కుక్కను లోపల పంపించాడు. అది కూడా బెదురుతూ వెళ్ళింది. అదేం చేసిందంటే తనకిష్టమైన మాంసాన్ని తిని మొత్తానికైతే అది కూడా బయటకు వచ్చేసిందండి. ఇకేం చేశాడంటే, ఇప్పుడు ఒక మనిషిని పంపుతున్నాను, మీకు ఇష్టమైనవి తీసుకొని రండి, మీకు ఇష్టమైనవి. ఎందుకంటే గుండు పెన్నుతో మొదలుకుంటే పెద్ద పెద్ద పరికరాల వరకు ఉన్నవి, బంగారు నగలు కూడా లోపల ఉన్నవి, బోళ్ళని ఉన్నాయి ప్రేమను వారలారా.
ఒకరిని పంపుతున్నాను, మీ ఇష్టం అన్నారు, లాటరీ వేశారు. ఆ లాటరీలో ఒక వ్యక్తి పేరు వచ్చింది. అందరూ ఆయన వైపు చూసి ఎంత అదృష్టవంతురారా, ఈ దెబ్బతో నీ జీవితం సెటిల్ అయిపోయిందని అనుకున్నారు. ఏమండి, చాలా సంతోషంతో లోపలికి వెళ్ళాడు ప్రేమన వారలారా. చాలా సంతోషంతో వెళ్ళాడు. వెళ్ళినవాడు బయటికి రావట్లేదు. ఏమండి, పెద్ద షాపింగ్ మాల్ కదా, టైం పడుతుంది లేండి అనుకున్నారు. కానీ వాడు ఏం చేస్తున్నాడు, ఏం తీసుకుంటున్నాడు అర్థం అవటం లేదు. 4 గంటలైపోయింది, 6 గంటలైపోయింది. ఎప్పుడో ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళాడు. ఏమండి, 4, 5, 6 అవుతుంది. అదేంటి ఇంకా బయటికి రావట్లేదేంటి? 7, 8 అవుతుంది ప్రేమన వారిలారా. అక్కడ ఉంటున్న సిబ్బందికి, యజమానుడికి డౌట్ వచ్చింది. లోపలికి వెళ్ళాడు, బయటికి రావట్లేదేంటి, అసలు ఏం జరిగింది అని సీసీ కెమెరాలలో చూడండి అని ఆ సీసీ కెమెరాలలో వెతుకుతున్నారు, కనబడట్లేదు. ఒక 4-5 సిబ్బందిని, ఇదిగో ఇమ్మీడియట్గా వెతకండి, అసలు ఏం జరిగింది లోపల అని సిబ్బంది కూడా వెళ్ళారు, వెతుకుతున్నారు. చివరికి సీసీ కెమెరాలో కనబడింది ఏంటి అంటే, ఒక మూలకు కూర్చొని ఉన్నాడట ప్రేమన వారలారా. ఒక మూల కూర్చొని ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంట్రా, ఏం కావాలో అది తెచ్చుకోమంటే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావేంట్రా, నువ్వు కూర్చున్నావేంటి? మన అడుగుతున్నారు, భయపడుతున్నాడు, గందరగోళంగా ఉంది. ఏంట్రా, ఏంటి అంటే వాడు మాట్లాడుతున్నాడు. ఇక్కడికి రాకమునుపు చాలా ఆనందంగా వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా, ఏం తీసుకుని వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇది తీసుకెళ్ళాలా, ఒకవేళ ఇది తీసుకెళ్తే దీని సంగతి ఏంటి, ఇది తీసుకెళ్తే దాని సంగతి ఏంటి అంటే, అక్కడున్న వస్తువులను చూడగానే తనకి ఏది కావాలో అన్న సంగతిని తేల్చుకోలేక ఏం చేశాడు, ఒక మూల కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, మైండ్ పని చేయట్లేదు ప్రేమల వారలారా. చూసారా, ఒక ఆవు వెళ్ళింది, తనకేం కావాలో తనకు తెలుసు, కూరగాయలు తిని బయటకు వచ్చింది. ఒక కుక్క వెళ్ళింది, కుక్కకు తెలుసు తనకేం కావాలో. ఇవన్నీ చూసి కంగారు పడలేదు ప్రేమల వారలారా. తనకు కావలసింది ఏంటో తనకు తెలుసు, కడుపు నిండా తిన్నది, బయటికి వచ్చింది. ఒక మనిషి వెళ్ళేసరికి అసలు మనిషికి ఏం కావాలో కూడా అర్థం కావట్లేదు ప్రేమల వారలారా. ఈరోజు లోకాన్ని చూడండి, మనిషి అసలు ఏం చేస్తున్నాడు, ఎందుకు బతుకుతున్నాడు, ఏమీ అర్థం కాదు. ఒక పిచ్చివాడిలా మారిపోయాడు ప్రేమన వారలారా. ఎందుకు? ఈ లోకం అందంగా కనపడుతుంది, ఇదిగో ఇదంటాడు కాసేపు, అదంటాడు కాసేపు. అసలు ఏంట్రా అంటే, అసలు తనకేం కావాలో తనకే అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయాడు ప్రేమన వారలారా మనిషి. ఏమంటే అందులో మనం కూడా అతీతులేం కాదు. ఒక పోలీస్ ఆయన్ని చూసామనుకోండి, నేను పోలీస్ అయితే బాగుండు అనుకుంటాం. ఒక డాక్టర్ను చూసామనుకోండి, ఏం కోరిక కలుగుతుంది, డాక్టర్ని అయితే బాగుండు అనుకుంటాం ప్రేమన్న వారలారా. ఒక బిజినెస్ మ్యాన్ చూసామనుకోండి, మనం ఏమనుకుంటాం, ఒక బిజినెస్ మ్యాన్ అయితే బాగుండు అనుకుంటాం. ఒక వాక్యం చెప్పే సేవకుని చూసామనుకోండి, మరలా ఏమనిపిస్తుంది, సేవకుడు అయితే బాగుండు. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు, క్లారిటీ లేదు. చూసారా, అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు. కాసేపు బయటికి వెళ్ళామనుకోండి, కారు నడుపుతున్న వ్యక్తిని చూసామనుకోండి, నిజంగా డ్రైవర్ అయినా బాగుండు, కారులో తిరుగుతున్నావు అనుకుంటాం ప్రేమన్న వారలారా. ట్రైన్ ఎక్కుతున్నాం అనుకోండి, టీసీ వస్తాడు, నేను టీసీ అయినా బాగుండు, చక్కగా టికెట్లు చూసుకునేవాడిని అనుకుంటాం. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు, లేదు, క్లారిటీ లేదు ప్రేమన్న వారలారా. అందుకే మనిషితో మాట్లాడాడు చూడండి.
ఒక గోల్ కనపడదు, ఒక లక్ష్యం కనపడదు. ఏదో ఈరోజు బతికాం, రేపు బతుకుతాం. ఒకసారి మన వైపు చూస్తున్న ఆయన ఎందుకు దీర్ఘశాంతాన్ని ఆయన కలిగి ఉంటున్నాడు అంటే మనకు తెలియదు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాం తెలుసా? ఊకోరా, నీకేం తెలియదు, ఊరుకో, నీకేం తెలియదు. చూసారా, మన అమాయకత్వాన్ని చూస్తున్నాడు, మన ఆలోచనలు ఆయన గమనిస్తున్నాడు, హృదయాంతరాలలోనికి వెళ్ళి ఆయన చూస్తున్నాడు. ఏం తెలుసని నా పిల్లలకు? ఏమీ తెలియదు నా పిల్లలకి. తెలుసా? రోజు కనబడుతున్న ఈ సూర్యుడి గురించి ఏమైనా తెలుసా? తూర్పున ఉదయించి పడమటన అస్తమిస్తున్నాడు, తెల్లవారేసరికి మరలా తూర్పుకు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏం జరుగుతుంది తెలుసా? మీరు ఆలోచించండి. మనకు తెలిసింది ఏంటంటే, ఎండలు మండుతున్నాయిరా, ఖర్చు పెట్టుకుని వెళ్ళు, గొడుగు పట్టుకొని వెళ్ళు, బాగా నీళ్లు తాగు. అంతకుమించి ఏం తెలుసు మనకి? అంతకుమించి ఏం తెలుసండి? ఈ కాలం తర్వాత వర్షాకాలం వస్తుంది, మనకేం తెలుసు? ఒరే అడుగులు నెమ్మదిగా ఇరా, జారిపోయావో అయిపోయినట్టే, ఇంకా ఇదే తెలుసండి. సముద్రాలు వేడెక్కిన సముద్రాలు ఇదిగో ఆవిరిగా మారి మేఘాలలోనికి వెళ్ళి, మేఘాలు ప్రయాణించి మెరుపు తోడై మేఘాలు పెండబడి కురుస్తున్న వర్షాన్ని చూస్తుంటే, నాయన ఎంత అద్భుతం మా కళ్ళ ముందు చేస్తున్నావని ఈ ప్రపంచం ఏమైనా ఆశ్చర్యపడుతుందా? తెలియదు ప్రియమైన వారలారా. భూమి మీద నువ్వుంటున్న భూమి ఏమండి గంటకు 1,11,600 కిలోమీటర్లు తిరుగుతున్నా కదలకుండా కూర్చున్నావు. తెలుసా మనకేమైనా? తెలుసండి? బస్సు గంటకి ఒక 40-50 కిలోమీటర్ల వేగం, ట్రైన్ గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగం, విమానం 500 నుంచి 750 కిలోమీటర్ల వేగం. ప్రేమన వారలారా, భూమి ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం. ఎలా కూర్చున్నాం చూడండి హాయిగా. ఏంటిదంతా? కనపడుతున్న నక్షత్రాలేంటి? అవి కోటాను కోట్లుగా ఉండటమేంటి? అవి భూమి కంటే పెద్దగా ఉండటమేంటి? ఎక్కడో ఉన్న చంద్రుడేంటి? ఇదిగో వెన్నలను ఈ భూమి మీద కురిపించటం ఏంటి? ఏంటి అసలు? తల్లి గర్భంలో ఈ ఆకారం రూపుదిద్దుకోవటం ఏంటి? సముద్రాల నీరు ఉప్పగా ఉండటం ఏంటి? భూమి లోతులో ఉంటున్న నీరు మంచి నీరు అవ్వటం ఏంటి? మీరు ఆలోచించండి. సముద్రాల నీరు ఉప్పగా ఉంటుంది, భూమి లోతుల్లోనికి మనం తెచ్చుకునే నీరు తీయగా ఉంటుంది. ఆ సముద్రంలో భూమి మీది కంటే ఇదిగో 3 రెట్లు జీవరాశులు ఉండటం ఏంటి? అయ్యా బాబోయ్, కళ్ళ ముందు కనబడుతున్నది ఏం తెలుసు ప్రియమైన వారలారా? ఏదైనా తెలుసా? ఏమీ తెలియదు ప్రియమైన వారలారా. తెలియని మనిషిని చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతాన్ని. నా పిల్లలకి ఏం తెలుసు? వాక్యములో ఉన్నవారికే, వాక్యాన్ని నేను వారికి ఇచ్చాను, చదువుకుంటున్న వారికే కొద్దిగా తెలిసినప్పుడు లోకంలో ఉన్నవాడికి ఇంకేం తెలుసు? 2000 సంవత్సరాల క్రితం మహనీయుడైన యేసుక్రీస్తు వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన వారి ఒక్క పేరేమైనా గుర్తుందండి మనకి? 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన పేరు, ఇంకొక ఆయన పేరు చెప్పండి, ఏం చెప్తాం మనం? ఆయన అక్కడ 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన ప్రపంచ హృదయాలను గెలుచుకున్నాడు. ఏంటి అసలు? ప్రపంచ హృదయాలను ఆయన ఆకర్షించాడేంటి? ఆయన మాటలకు మారిపోతున్నారేంటి? ఆయన మాటలు మనిషిని నిలబెడుతున్నాయేంటి? ఆలోచించండి.
పౌలు గారు చాలా సీరియస్గా ఆలోచించాడు యేసుక్రీస్తుని గురించి. అమ్మో, నేను విన్నది వేరు, కానీ ఆయన గురించి నేను అర్థం చేసుకున్నది వేరు. నేను విన్నది వేరు, కానీ ఆయన నాతోనే మాట్లాడాడు. అలానే ఎన్నో మాటలు నాతో మాట్లాడలేదు, కొన్ని మాటలే మాట్లాడాడు. ఆ కొన్ని మాటలు అర్థం చేసుకోగానే నా జీవితపు లక్ష్యం నాకు అర్థమైంది. ఆయన దీర్ఘశాంతాన్ని నేను తలంచినప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నా మార్పు కొరకే ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు అని నాకు అర్థమైంది అంటున్నాడు. ప్రేమన వారలారా, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు ప్రేమన వారలారా కదా. దానికి ఎందుకు దెబ్బ? దానికంటే ఎక్కువ జ్ఞానం మనకుంది గనక మాట, దానికి జ్ఞానం మనతో పోలిస్తే లేదు గనక దెబ్బ అన్నారు ప్రేమన వారలారా. నిజంగా పౌలు గారితో యేసుక్రీస్తు మాట్లాడింది ఒక మాటే మాట్లాడాడు ప్రేమన వారలారా, కానీ అది ఎంత లోతుకు వెళ్ళిందో చూడండి, ఎంత లోతుకు వెళ్ళింది. ఎంత లోతుకు వెళ్ళిందో ఆలోచించగలిగితే అక్కడి నుంచి ఆలోచన మొదలైంది ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే సెలైన్ ఎప్పుడు ఎలా ఎక్కిస్తారో తెలుసా? సెలైన్ ఎలా ఇస్తారు? సెలైన్ బాటిల్ తీసుకొచ్చి దాన్ని కోసేసి గ్లాసులో పోసి ఆ నోరు తెరు, అది లోపల పోయేది ఇది లోపల పోయేది, నోరు తెరు అని పోస్తారా? ఎలా ఎక్కిస్తారు? పడుకో, నెమ్మదిగా ఒక్కొక్క చుక్క. దాన్ని చూసేసరికి ఎప్పుడైతే బాబు కొంచెం స్పీడ్ పెట్టంటే స్పీడ్ పెట్టద్దు అంటారు. చూసారా? యేసు మాటలు కూడా అలా సమాజానికి ఎక్కాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఒక్కొక్క మాట నీ హృదయాంతరాలలోనికి వెళ్ళాలి. ఇదిగో ఆలోచన కలిగించాలి. పౌలు గారితో కూడా ఆయన మాట్లాడిన మాటలు అనేకము కాదు ప్రేమన వారలారా. ఈ 3 రోజుల సభలలో కూడా వాక్కులు వింటున్నారు. ప్రతి మాట మిమ్మల్ని కదిలిస్తుందని కాదు, ఇదిగో ఈ గంట మాటల్లో నిన్ను కదిలించేది ఏదో ఒక మాట ఉంటుంది ప్రేమన వారలారా. అందుకే ఈ గంట. యేసుక్రీస్తు పౌలు గారితో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా ఆయన హృదయాన్ని లక్ష్యం చేసుకుని ఆయన మాట్లాడిన మాటను చూస్తుంటే ప్రేమన దేవుని పిల్లలారా, పౌలు గారు ఏమండి ఆశ్చర్యపోయి తన జీవితమే తలకిందులైపోయినట్లుగా అనిపించింది ప్రేమన వారలారా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3, 4, 5 వచనాలను దయచేసి చూడండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. ఏమంటే చాలా సంవత్సరాలు దీన్ని ధ్యానించాను. ఏంటి, ఒక్క మాటకే పౌలు గారి హృదయం మారిపోయింది. సభల కొరకు వెళుతూ 3 రోజులు 4 రోజులు తరగతులు అని మాట్లాడుతుంటే, ప్రభా హృదయాలలో ఎందుకు కదలిక రావట్లేదు నాయన? అసలు ఇక్కడ ఏం జరిగింది? అసలు మీరు ఆలోచించండి. ఇక్కడ ఏం జరిగింది? అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించింది. పౌలు గారు గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోగానే సౌలా సౌలా అని ఒక స్వరము ఆయన విన్నాడు. నీవేళ నన్ను హింసించుచున్నావు. స్వరమైతే ఆయన విన్నాడు. వెంటనే స్పందిస్తున్నాడు. ఏమని? ప్రభువా, నీవెవరివి? నాతో మాట్లాడుతున్నావు కదా, నువ్వెవరివి?
నేను నిన్ను హింసించటం ఏంటి? అసలు నువ్వెవరు? నేను నిన్ను హింసించటం ఏంటి? అప్పుడు చెబుతున్న మాట, నేనెవరో తెలుసా? నీవు హింసించుచున్న యేసును అన్నాడంతే. ఆ మాట మాట్లాడి లేచి పట్టణములోనికి వెళ్ళు, అక్కడ నీకేం చెయ్యాలో తెలపబడుతుంది అన్నాడు. అంతే ప్రియమైన వారలారా, నీవు హింసించుచున్న యేసుని. ఏమంటే ఈ మాట పౌలు గారి హృదయంలో ఎలా నాటబడింది, ఈ మాట ఎలా మార్పు తీసుకుని వచ్చింది ఆలోచించగలిగితే, వాక్యం ఎప్పుడు విత్తనములా ఉంటుంది ప్రియమైన వారలారా. విత్తనం ఎంత ఉంటుంది చెప్పండి? చిన్నదిగా ఉంటుంది. అది సరి అయిన నేలలో పడాలి కానీ ఏమండి కళ్ళతో చూస్తే మహావృక్షంగా మారిపోయి ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. పౌలు గారి జీవితం ఒక మహావృక్షం. కానీ ఈ మహావృక్షంగా మారటానికి ఒక వాక్యం అనే ఒకే ఒక్క మాట, ఒక విత్తనం, చిన్న మాట, నీవు హింసించుచున్న యేసును. ఒక్క మాటకే హృదయాలు కదిలింపబడితే 2 రోజులుగా వింటున్నాం కదా, మన హృదయాలు కదిలింపబడి తీరాలి కదా. మీరు ఆలోచించండి. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయండి అన్నప్పుడు చెయ్యి గట్టిగా పట్టుకొని చెయ్యి అన్నాం అనుకోండి, అయ్యా నీ కండలు నాకు చూపించకయ్యా, మామూలుగా పెట్టి అంటాడు. ఎందుకు? మందు లోపలికి వెళ్ళాలి అంటే కండలు కనబడేటట్టుగా పిడికిలి బిగిస్తే మందు లోపలికి వెళ్ళదు, మామూలుగా ఉండంటాడు. దేవుని సన్నిధిలోనికి కూడా ఇదిగో నువ్వుగా వచ్చి కూర్చో. ఏదో ఆలోచనతో కాదు, నువ్వుగా రా, నువ్వుగా రా, నువ్వు రాగా. పౌలు గారు కూడా ఏమండి ఆతృతతో అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసును. పౌలు గారు ఆలోచన మొదలైంది. నేనేం చేస్తున్నాను? యేసుని హింసిస్తున్నానా? నేను యేసుని హింసిస్తున్నానా? అసలు నా కార్యక్రమాలు ఏంటి అని తన వెనుకకు వెళ్ళాడు ప్రేమన వారలారా. చూసారా? దేవుని వాక్యం విన్నప్పుడు జీవితాలను పరిశీలించుకోవాలి ప్రేమన వారలారా. ఏం కాదులే, బైబిల్లో అలా ఉంటుందిలే అనుకోకూడదు ప్రేమన వారలారా. వాక్యం అనేది అద్దం లాంటిది. ఆ అద్దంలో నీ జీవితాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యము ఎవరికో మరొకరికి అనుకుంటుంటాం ప్రేమన దేవుని పిల్లలారా, కానీ నీ చేతుల్లో ఉన్నది దేవుడు నీతో మాట్లాడుతున్నది నీ గురించే. వెనక్కి వెళ్ళేసరికి ఆయనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందో మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తి కలిగిన మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూసారా? సంఘమును పాడు చేయుచుండెను అంటే పంతం పట్టాడు ప్రేమన వారలారా. ఎంత పంతం పట్టాడంటే ఎవరో కనబడిన వారిని కాదు, ఇల్లిల్లు కాగడబట్టి వెతుకుతూ వారిని గౌరవంగా తీసుకొని వెళ్ళట్లేదు. రే వాళ్ళు స్త్రీలరా, కొంచెం నెమ్మదిగా తీసుకురండి అనలేదు. స్త్రీలనేమి పురుషులనేమి ఎలా తీసుకెళ్తున్నాడట? ఈడ్చుకుని వెళుతున్నాడు ప్రేమన వారలారా. ఈడ్చుకుని వెళుతున్నాడు. ఇక ఆయన లక్ష్యం మీరు చూస్తారా? ఆయన లక్ష్యం అపోస్తల కార్యములు 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఇంకను
ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనేమి స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజమునకు పత్రికలిమ్మని అడిగి తీసుకుని వెళుతున్నాడు. బెదిరించుటయు హత్య చేయుటయు. నేను బతికుండటమే దీనికి కారణం, ప్రాణాధారము అంటున్నాడు. ఎందుకు ఈ పట్టుదల వచ్చింది? ఎందుకు ఈ పట్టుదల వచ్చింది? పౌలు గారికి నూరి పోశారు ప్రేమన వారలారా. సౌలు, మన యూదా మతం గొప్పది, మన యూదా మతం. క్రీస్తట ఎవరో మరణ సమాధి పునరుత్థానములంట ఇచ్చిన నిష్ట కలిగిన ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మోషే చాలా గొప్పవాడు కదా. మోషే కంటే యేసుక్రీస్తు గొప్పవాడన్న సంగతి అర్థం కాక మోషే గొప్పవాడు అనుకుంటూ ధర్మశాస్త్రం అనేది సరిగా అర్థం కాని స్థితిలో ఆ ధర్మశాస్త్రంలో గుప్తముగా ఉన్నదే యేసుక్రీస్తు అన్న సంగతి తెలియక ఆ ముసుగు వేసుకున్న వాడుగా, ఏమండి, పదవి కాంక్ష కలిగిన వాడుగా, ఇదిగో నా పదవికి న్యాయం చెయ్యాలని పరుగులు పెడుతున్న జీవితం ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ప్రేమన వారలారా. గలతీలకు రాసిన పత్రిక దయచేసి మీరు చూడండి. రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలను దయచేసి చూడండి. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును, ఇదిగో ఇంత అని నేను చెప్పలేను, అపరిమితముగా నేను హింసించి తిని, ఇదిగో నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా నడవడిని గురించి మీరు వింటిరి. ఒకప్పుడు నేను ఇలాంటి వాన్నే, నాకు తెలియదు. ధర్మశాస్త్రంలో ఉన్నది యేసుక్రీస్తు అన్న సంగతి తెలియదు. మోషే కంటే గొప్పవాడన్న సంగతి తెలియదు. ప్రవక్తలందరికంటే గొప్పవాడన్న సంగతి తెలియదు. ఆ ధర్మశాస్త్రంలో ప్రవక్తల వచనాలన్నీ ప్రవచనాలుగా ఈ మహనీయుని గురించే వ్రాయబడ్డవన్న సంగతి నాకు తెలియదు. తెలియక అవిశ్వాసము వలన నేను చేశాను. కానీ నేను చేసిన పాపం ఏంటో తెలుసా? ప్రధానమైన పాపని నేనే. ఆయన గురించి తెలియక నేను ఎంత పాపం చేశానంటే, ఆయన సంఘాన్ని హింసిస్తున్నాను అనుకున్నాను. కానీ ఆయనే వచ్చి నాకు చెప్పాడు, ఏమనో తెలుసా? నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. పౌలు గారి బుర్ర బద్దలైపోయింది ప్రేమన వారలారా. నేను సంఘాన్ని హింసిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ ఆయన వచ్చి నాతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు హింసిస్తున్నది నన్నే అన్నాడు. నన్నే. అప్పుడు నాకేమర్థమైందో తెలుసా? నాతో మాట్లాడుతున్న ఆయన చనిపోయాడు కదా, మరి నాతో మాట్లాడుతున్నాడంటే శిష్యులు చెబుతున్నది నిజమై ఉండాలి. ఆయన మరణించి తిరిగి లేచి ఉండాలి. మరి నా వాళ్ళందరూ, యూదా మతంలో ఉన్న వాళ్ళందరూ ఆయన మరణించాడు, తప్పు చేశాడు, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా శిక్ష విధింపబడింది అని చెప్పారు. కానీ ఆయనే నాతో మాట్లాడుతున్నాడంటే శిష్యులు చెప్పిన ఆయన మరణ సమాధి పునరుత్థానములు అనేది నిజం. ఎందుకంటే ఆయనే నాతో మాట్లాడుతున్నాడు. మరణాన్ని గెలిచిన ఆయనకు నన్ను మట్టిలో కలపటం ఎంతసేపు? మరణాన్ని గెలిచిన ఆయనకు, ఇదిగో అంత శక్తి కలిగిన ఆయనకి, ఇదిగో నన్ను మట్టిలో కలపటం ఎంతసేపు?
ఇదిగో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడని నేను విన్నాను. మరణాన్ని గెలిచిన ఆయనే ఇదిగో ఇన్ని అద్భుతాలు చేశాడంటే నాకు నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే మరణాన్ని గెలిచిన ఆయన, గుడ్డివారికి చూపునిచ్చిన ఆయనకి, కుష్టివాడికి దేహాన్ని మరలా ఇదిగో పసిపిల్లల్లాంటి దేహాన్ని ఇచ్చిన ఆయనకి, మంచం పట్టిన వాన్ని లేపిన ఆయనకి ఇదిగో నన్ను ఈ లోకంలో మట్టిలో కలపటం ఎంతసేపు? గాలి సముద్రాన్ని అణిచివేసిన ఆయనకి ఇదిగో ఈరోజు ఏ నేల మీద పడ్డానో ఆ నేలనే కలిగించిన ఆయనకి ఆ నేలలో కలపటం ఎంతసేపు? ఈ గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడు కూడా నన్ను క్షేమంగా కింద పడేశాడే తప్ప, ఆ పడిపోయినప్పుడు నా తలకు గాయమైతే ఈరోజు నేను ఇలా ఉండేవాన్నా? చూసారా? నేను చేసిందేంటి, నువ్వు నా కొరకు చేస్తుందేంటి ప్రభువా? నేను నిన్ను హింసిస్తున్నాను అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఎలా నిన్ను నమ్మినందుకే ఓర్చుకోలేక చంపడానికి తెగబడిన నేనెక్కడా? నిన్నే హింసిస్తున్నప్పుడు నువ్వు నా పట్ల చూపిన ఈ దీర్ఘశాంతం ఎక్కడా? ఏమండి, ప్రేమ మనిషికి లోతుగా వెళుతుంది. ప్రేమన వారలారా, ఎప్పుడు కూడా మనిషిని మార్చడానికి మన కోపం పనికిరాదు, నీ ప్రేమ పనికి వస్తుంది. ప్రేమన వారలారా, మనిషి హృదయాన్ని తాకేది ప్రేమ. ప్రేమన వారలారా, మన విరక్తి కాదు, నీ భక్తి ఎదుటి వారిని ఆలోచింపజేస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, నా కోసం ఎందుకు ఆలోచిస్తున్నాడు ఆయన? నా కోసం ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఇది ఎదుటివారిలో ఆలోచన కలుగుతుంది. ప్రేమన వారలారా, ఇంతకాలం సమాజంలో నన్ను ప్రేమించిన వాడు ఎవడూ లేడు, కానీ వీరేంటి నన్ను ప్రేమిస్తున్నారు, నా వెనకాలది ఏదో ఉంది అని వీళ్ళు గ్రహిస్తున్నారేంటి? నిజమే, నేను ఈ పాపంలో పడటానికి కారణం ఇదిగో నేను చెయ్యాలనేది కాదు. మనిషిని ఆలోచింపజేస్తున్నావా? సౌలు పౌలుగా మారాడు, ఇదిగో ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. ఏంటి ప్రభువా, ఏంటి? నిజమేనయ్యా, నువ్వు ఎంత గొప్పవాడువో, నీలో రక్షణ ఎంత గొప్పదో నాకు తెలియదయ్యా. నాకు తెలియకనే గుర్రం మీదకెక్కి ఇదిగో దమస్కుకు వెళుతున్నాను. కానీ ఈరోజు నాకు తెలిసింది, నేల మీద పడిన తర్వాత తెలిసింది, నీలో ఎంత ప్రేమ ఉందా. అపోస్తలులు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళింది అంటే, ఆల్రెడీ నా కొరకు సిలువనెక్కిన నువ్వు మరలా నేను నిన్ను హింసించినా తట్టుకుంటున్నావయ్యా. నా కొరకే నువ్వు సిలువనెక్కావు, మరలా నేను నిన్ను హింసిస్తున్నా. ఆ బాధలు సరిపోలేదని నా బాధలను కూడా నువ్వు తట్టుకుంటున్నావయ్యా. నువ్వు దేవుడవయ్యా. మనిషి అయితే ఇలాంటి ఓపిక కలిగి ఉండడు, మనిషికి దీర్ఘశాంతం ఉండదయ్యా. నువ్వు దేవుడవయ్యా. పౌలు గారి ఆలోచన లోతుల్లోనికి వెళ్ళి చూస్తున్నారా? లే పౌలు, పట్టణములోనికి వెళ్ళు, అక్కడే నీకేం చెయ్యాలో తెలపబడుతుందనగానే ఏమండి, అప్పటి వరకు కోపంతో రగిలిపోయిన కళ్ళు ఏమండి నీళ్లతో నిండిపోయాయి. గుండెల్లో ఉంటున్న పగ స్థానంలో ప్రేమ మొలకెత్తింది. కొరడా పట్టుకున్న చేతులలో ఇదిగో నేను తప్పు చేశానని చేతులు కదిలిపోయాయి. ప్రేమన వారలారా, ఇదిగో ఈడ్చుకొని పోయిన సంగతులు జ్ఞాపకానికి వస్తున్నాయి. తట్టుకోలేకపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నేను ఇంత చేసిన ఈ ప్రేమేంటి, ఈ ప్రేమకు మారిపోకపోతే నా బ్రతుకు వ్యర్థం అనుకున్నాడు. ప్రేమన వారలారా, ఈ ప్రేమకు నేను మారకపోతే అసలు నేను మనిషిని కాదు అన్నాడు. ప్రేమన వారలారా, నిజమే కదా. ఒక ఎంగిలి మెతుకులు వేసిన కుక్కే తోక ఊపుకుంటూ నీతో తిరుగుతుంది. నీ ప్రేమను అర్థం చేసుకుంది. నువ్వు వేసింది ఎంగిలి మెతుకులైన నీ కాళ్ళ దగ్గర తిరుగుతుంది. కానీ దేవుడు ఎంగిలి మెతుకులు వేసాడా మనకి? మీరు ఆలోచించండి.
ఈ ప్రకృతినంతా దేవదూతలు వాడుకున్న తర్వాత వాళ్ళకు బడేయండి అని సూర్యుని ఇటు పడేశాడా, చంద్రుని ఇటు పడేశాడా, నేలని ఇటు పడేశాడా? లేదే, నీ కొరకు నా కొరకే కలిగించాడు ప్రేమన వారలారా. ఎంగిలి మెతుకులు తిన్న కుక్కకే అంత విశ్వాసం ఉంటే దేవుని వల్ల బతుకుతూ ఆయన ప్రేమను ప్రతిరోజు ప్రతి క్షణం అనుభవిస్తూ బ్రతికున్న నీకు నాకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత ఏంటో తెలుసా? పౌలు గారు అంటున్నాడు, నేను మారుతానయ్యా, నేను మారతాను. ఎందుకంటే నీ కృతజ్ఞుడుగా నేను ఉంటాను. నా పట్ల నీ దీర్ఘశాంతం నాకు అర్థమైంది. ఇదిగో ఈ స్థితిలో కూడా నేను చెడ్డవాన్ని, నేను ఒక రౌడీని అనుకోకుండా నా పట్ల ఎంత కనికరాన్ని చూపిస్తున్నావంటే తెలియక చేశాడు అని నన్ను గుండెలకు హత్తుకుంటున్నావు. నా చేతిలో రక్తంతో తడిచాయి. స్టెఫెను చావడానికి కారకుణ్ణి నేనే, నీ బిడ్డ చావడానికి కారకుణ్ణి నేనైనా ఇదిగో రక్తంతో తడిచిన ఆ చేతులను చూస్తూ కూడా నన్ను ఎలా దగ్గరికి తీసుకోవాలని నీకు అనిపించిందయ్యా? ఎలా 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 ఆలోచించండి. మారాలనుకున్న వాడికి ఎక్కువ మాటలు అవసరం లేదు ప్రేమన వారలారా, అవసరం లేదు. ఒక మాట వాడి గుండె లోతుల్లో గుచ్చుకుంటే చాలు. ఆ మాట నిద్రపోనివ్వదు, ఆ మాట స్థిమితంగా ఉండనివ్వదు, ఆ మాట నిన్ను వెంటాడుతున్నట్టుగా ఉంటుంది, ఆ మాట మనల్ని వేటాడుతున్నట్లుగా ఉంటుంది ప్రేమన వారలారా. అమ్మో, స్థిమితంగా ఉండలేదు. ఎందుకంటే దేవుని వాక్యము శక్తి కలిగినది ప్రేమన దేవుని పిల్లలారా. ఆ శక్తిని ఏ రోజైనా నువ్వు అనుభవించావా? గబగబా లేచి వెళ్ళిపోయాడు పౌలు గారు. లేచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అపోస్తలుల కార్యములలో వ్రాయబడిన చక్కటి మాటను చూడగలిగితే 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము, 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలను దయచేసి చూడండి. సౌలా, సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట నాకు సాక్షివయ్యుందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. నేనైతే భయంగానే ఉన్నాను. ఇదిగో ఇన్ని తప్పులు చేసిన నన్నేం చేస్తాడో అని. కానీ నీ తప్పులు కడిగి వేసుకొని పాపములు అన్నాడు. నిజంగా ఎంత భాగ్యం అండి. సంవత్సరాలు గల చేసిన పాపం ఒక్కసారితో పోతుంది అంటే ఏమండి ఊహించగలవా? ఒరే, వడ్డీ అవసరం లేదురా, అసలు ఇచ్చి అంటేనే అమ్మో అనుకుంటాం ప్రేమన వారలారా. ఎంత దయ అనుకుంటాం. ఏమండి పాపపు రుణం ఎంత భయంకరమైనది. పౌలు గారు అనుకుంటున్నాడు, కొన్ని సంవత్సరాలు చేసిన పాపం ఒక్కసారి తీసివేస్తున్నాడేంటి ఆయన? ఒక్కసారి తట్టుకోలేకపోయాడండి ఆ ప్రేమను. ఆయన ప్రేమను తట్టుకోలేకపోయాడు. ఇదిగో వెంటనే తన జీవితంలో మార్పు మొదలైంది. ఆ క్షణం నుంచి పౌలు గారు ఇదిగో దేవుని కొరకు కదిలిన ఒక ఆయుధంలా, ఒక సాధనంలా ముందుకు వెళ్ళిపోయాడు ప్రేమన వారలారా. మనిషికి కావలసింది ఆలోచన, ఆలోచన, ఆలోచన. ఎవరిని వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నావే? బతకడానికి ఏం పని చేస్తున్నామని ఆలోచిస్తున్నావే కదా? మీరు ఆలోచించండి. పిల్లల్ని ఏ ఉద్యోగాలలో స్థిరపరచాలి, వాళ్ళ చదువుల గురించి ఆలోచిస్తున్నావు కదా?
చివరికి రేపు వండాలి, ఏం వండాలని ఆలోచిస్తున్నావు, రేపు ఏం తొడగాలని ఆలోచిస్తున్నావు. ఇంత ఆలోచన నీ జీవితాన్ని గురించి ఎందుకు లేదు? లోపల ఆత్మ కొట్టుకుంటుంది, దానికి రక్షణ కావాలి. దాని గురించి ఏం ఆలోచించావు? దాని గురించి ఏం ఆలోచించావు? రేపటి బట్టల కొరకు ఈరోజు ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావు. రేపటి తిండి కొరకు ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావు. రేపటి భవిష్యత్తు కొరకు పిల్లల్ని బాగా చదివించాలనుకుంటున్నావు. అమ్మో జీవిత భాగస్వామి అమ్మో అని ఇదిగో ఆలోచించు, ఎంక్వైరీ చేస్తున్నావే. ఏమండి, లోకంలో ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నీ ఆత్మ గురించి ఏ ఆలోచన రావట్లేదా? ఏ ఆలోచన? కనబడుతున్న చావులు, వినబడుతున్న రోదనలు, వెళ్ళిపోతున్న ఆత్మలు, నిండుతున్న శ్మశానాలు చూశారు ఎప్పుడైనా? చూసారా శ్మశానాన్ని ఎప్పుడైనా? ఎంతమంది ఎముకల గూడుగా మారిపోయారో చూసారా? ఏం ధైర్యం అండి, ఏం ధైర్యం! శ్మశానంలోనికి వెళ్ళి సమాధులు తవ్వుతుంటే ఆల్రెడీ ఇంకొకరిని ఎప్పుడో పెట్టారు, ఎముకలు బయటకు వస్తున్నాయి. ఖాళీ లేక పెట్టిన వారినే మరలా తీసి లోపల పెడుతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, గుట్టలు గుట్టలు శవాలుగా చూస్తున్నప్పుడు కూడా ఏమనిపించటం లేదా? ఏమనిపించటం లేదా? ఒక్కరోజు కూడా ఆలోచన రావట్లేదా? ఇదిగో చచ్చిపోతే నేనేమైపోతాను, నేనేమైపోతాను, యథేచ్ఛగా పాపానికి తెగబడ్డాను, ఈ పాపం నా జీవితానికి ఇప్పటి వరకు ఏమిచ్చింది, చచ్చిపోతే నాకు ఏమిస్తుంది ఈ పాపం అని ఏ రోజైనా ఆలోచించావా? పాపపు బంధకాలలోనికి వెళ్ళి నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నీ సమాజానికి ఇదిగో బాధపడుతున్నావు. నీ గురించి అందరు ఏమనుకుంటాం తెలుసా? నువ్వు ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. ఎందుకయ్యా ఈ బతుకు? ఒక తల్లి ఒక కొడుకు ఇద్దరు వచ్చారు, ప్రార్థన చేయండి అన్నారు. ఏంటమ్మా ఏంటి అంటే, మా ఆయన తాగుబోతయ్యా ప్రార్థన చేయండి అన్నారు. సరే అమ్మా అంటే కొడుకు అంటున్నాడు, పాస్టర్ గారు వాడు చావాలని ప్రార్థన చేయండి అన్నాడు. విరక్తి. నీ కొడుకే నీ చావును కోరుకుంటున్నాడు అంటే ఎందుకయ్యా ఈ బతుకు? ఎందుకు ఈ బతుకు? ఆలోచించు ఒక్కసారి. దుష్టుడు ఆ రోజు సౌలును ఎలా రేపాడో ఈరోజు ఇదిగో లోకాన్ని చూపిస్తూ లోకాన్ని అనుభవించాలి అని స్నేహాలి అని విందులని వినోదాలని ఈరోజు ఎన్ని పాపాలు ప్రేమన దేవుని పిల్లలారా. దానివల్ల ఇదిగో అప్పుడప్పుడు నువ్వే బాధపడుతున్నావు కదా, ఇలా అయిపోయిందేంటి నా జీవితం అని. నీ భార్యకు లేదు ఆనందం, నీ పిల్లలకు లేదు ఆనందం, నిన్ను కన్నాయనకి లేదు ఆనందం. ఎవరికి ఆనందం లేని ఈ బతుకులు ఎందుకు ప్రేమన దేవుని పిల్లలారా? ఆలోచించు. నిన్ను కన్న తండ్రి కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఇదిగో నీ కళ్ళ ముందున్న వారికి నీ జీవితం అంటే విరక్తి వచ్చింది, వాళ్ళకి దీర్ఘశాంతం లేదు. నువ్వు చస్తే బాగుండు అనుకుంటున్నారు, నువ్వు చస్తే బాగుండు అనుకుంటున్నారు. కానీ నిన్ను కన్న తండ్రి దీర్ఘశాంతాన్ని కలిగి ఉండి నువ్వు మారితే బాగుండు, నువ్వు మారితే బాగుండు, నువ్వు మారితే బాగుండు, మారితే బాగుండు. మనిషి ఒక మాట చాలు అని ఆయన పక్కన పెట్టలేదే. నువ్వు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ మాటలతో నీ హృదయాన్ని తాకడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఒక్క మాట నీ హృదయానికి లోతుల్లోనికి వెళ్ళట్లేదా? పాపాన్ని చూడగానే హృదయపూర్వకంగా పాపం చేసే మనకు ఈ పాపం వల్ల ఇప్పటి వరకు సాధించింది ఏమీ లేదు. అమ్మో అమ్మో, నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నాది ఈ లోకం కాదు, నేను వెళ్ళిపోవాలని ఆకాశాన్ని చూసినప్పుడు ఏమైనా ఆలోచన కలుగుతుందా? ఒక్కసారి రాత్రి ఆలోచించండి, ఒక్కసారి రాత్రి ఆలోచించండి. పౌలు గారి జీవితంలో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు అంటే ఇదిగో మారిపోయి లోకంలో గలిపే మార్పు కాదు. ఏమనుకున్నాడో తెలుసా? ఇదిగో
నాలో క్రీస్తు కనిపించాలి అనుకున్నాడు. అది మార్పు. ఇక నేను కాదు బతకాల్సిందే, నాలో ఎవరు? క్రీస్తే. సౌలు అనేవాడు, పౌలు అనేవాడు చచ్చిపోయాడు. నాలో బతుకుతున్నది ఎవరో తెలుసా? క్రీస్తు. ఆ క్రీస్తును నేను కనపరచకపోతే నా జీవితం వ్యర్థము. ఇదిగో నేను ఎవరిని చూస్తున్నాను అంటే, ఒకప్పుడు నేను హింసించిన ఆయనను చూస్తున్నాను. నా కొరకు హింసించిన యేసు క్రీస్తు సిలువలో నాకు కనబడుతున్నాడు. ఇక ఎట్టి పరిస్థితులలో నేను ఆయనను హింసించడానికి వీలు లేదు అని సిలువ అనగానే పౌలు గారు ఇదిగో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఎందుకు? నా వలన ఆయన బాధపడటానికి వీలు లేదు. సిలువను గురించిన వార్త నాకు శక్తి. ఎందుకంటే ఆ సిలువను గురించిన వార్త విన్నప్పుడు నాకు శక్తి. నేను మరలా ఆయనను బాధ పెట్టడానికి వీలు లేదు. నా చావు మూలంగానైనా సరే, నా బతుకు మూలంగానైనా సరే, నా శరీరమందు ఆయన ఘనపరచబడాలన్న ఆయన ఆరాటం చూస్తున్నారా? మారినవాడి జీవితాలు ఎలా ఉంటాయి ప్రేమన వారలారా? ఎక్కడైతే ఒక రౌడీ షీటర్గా, ఎక్కడైతే ఒక హంతకుడిగా ముద్ర వేసుకున్నాడో అక్కడే అనేకులు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు కొరకు నిలబడిన పౌలు గారిని చూసి ఆశ్చర్యపోయారు ప్రేమన వారలారా. నిజమే ప్రేమన వారలారా. ఇదిగో పాపములో ఉన్నవాడికి విలువ లేదు. ఇంట్లోనే విలువ లేనప్పుడు సమాజంలో ఏం విలువ చెప్పండి? నలుగురు కలిసి తాగి ఆనందం. నేను ఎన్నో చేశానో నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. అయినా ఎందుకు నన్ను బ్రతకనిచ్చావు? ఒక దేవుడుగా ఉన్న నన్ను చంపితే నిన్నడిగేవారు ఎవరున్నారు? ఆయన ఎందుకు ఉంచావంటే ఆయన ఒకటే అంటున్నాడు, నీ పక్షాన మాట్లాడుతున్నారు. ఒరే నీకు తెలియదులేరా? ఎంత ప్రేమ అండి! నీకు తెలియదులేరా అంటున్నాడు. ఆయన కోరుకుంటున్నది ఏంటో, వెళ్ళు, నీకేం చేయాలో నీకు బోధింపబడు, నువ్వు వెళ్ళు, నీకేం చేయాలో నీకు బోధింపబడుతుంది అన్నాడు ప్రేమన వారలారా. ఏమండి, లేచి పట్టణంలోనికి వెళ్ళాడు. అననీయ వచ్చాడు. ఎందుకయ్యా తడువు చేయటం? నీ పాపాలు కడుక్కో అన్నప్పుడు, అమ్మో ఇన్ని సంవత్సరాల పాపాలు పోతాయా? ఆశ్చర్యపోయాడు ప్రేమన వారలారా. అదే అవకాశం నీకు నాకు వచ్చింది. ఇదిగో కేవలం వెలుగుల మధ్య లేవు, వాక్యపు వెలుగు నిన్ను చుట్టుముట్టింది ప్రేమన దేవుని పిల్లలారా. ఆ వాక్యపు వెలుగులో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఒరేయ్, నువ్వు పాపము చేస్తూ ఎంతకాలము నువ్వు ఏడిపించింది నన్ను. నీ కొరకు నేను బాధపడుతున్నాను ఇంతకాలం. నిజమా ప్రభువా అని ఒక్కసారి ఆయన వైపుకు నీ హృదయాన్ని తిప్పగలవా? ఒక్కసారి ఆయన వైపు తిప్పగలవా? అంతకు మించి ఆయన ఏం కోరుకుంటాడు ప్రేమన వారలారా? ఆలోచించండి. ఇదిగో నా కొరకు ఆయన సిలువలో వేదన చెందాడు. ఇదిగో నేను ఆయన కొరకు బతుకుతాను అన్న ఒక్క ఆలోచన నీ హృదయంలో మొదలైతే చాలు, ఈ వాక్యం అనే విత్తనం మహావృక్షం అవుతుంది. నిన్న ఆయన కొరకు నిలబెడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఆలోచించండి. రాత్రి ఎందుకు సౌలు గురించి మనతో మాట్లాడుతున్నారు? ఒరే నాయన, మీ జీవితాలు కూడా ఇలానే ఉన్నారా? నాకు తెలుసురా, నాకు తెలుసు. మీకు తెలియదులే అని నన్ను వెనుకేసుకొస్తున్నాడు ప్రేమన్న వారలారా. ఎందుకు తెలుసా? సమాజం ముందు విలువైన వారుగా నిలబెట్టడానికి ప్రేమన దేవుని పిల్లలారా. సమాజం నీ తప్పులను నా తప్పును వేలెత్తి చూపుతుంది, కానీ దేవుడు మాత్రం వెనకేసుకొస్తున్నాడు ప్రేమన వారలారా. మాటిస్తున్నాడు, ఎప్పటికీ నేను జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఆయన ఇంకేం కావాలి? దేవుడిలా వెనుకేసుకొచ్చేవారు ఎవ్వరూ లేరు ప్రేమన దేవుని పిల్లలారా, ఎవ్వరూ లేరు ప్రేమన వారలారా. కాబట్టి ఆయనకు అన్నీ తెలిసిన వెనకేసుకొస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏదో ఒకరోజు నిన్ను గొప్పవానిగా ఈ సమాజానికి చూపించాలని, వేలెత్తి చూపించిన వారికి తలెత్తి నిన్ను చూచేలా చెయ్యాలనుకుంటున్నాడు. ఎందుకు? ఇంకా ఆ పాపములోనే మగ్గిపోతావు. ఒక్కసారి బయటకు వచ్చి చూడు. నిజమైన ప్రేమ, నిజమైన ఆనందం, నిజమైన పాప క్షమాపణ, నిజమైన రక్షణ ఆనందం ఎలా ఉంటుందో నువ్వు అనుభవిస్తావు ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు నీ పట్ల. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ క్షణం నువ్వు మారుతావన్న
ఆశ ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఇదిగో మనసులో పెట్టుకోండి. దేవుని పాదాల దగ్గరకు పరిగెత్తుకొని రావాలి ప్రేమన వారలారా, పరిగెత్తుకొని రావాలి. అలా రాగలిగితే ఆయన నిన్ను హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. ఇంకేం కావాలి మనకి? మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ ప్రేమకు నాయన దాసోహం అయిపోతున్నా. ఈరోజు కూడా నాయన నీ దీర్ఘశాంతం వెనక నాయన మాకు తెలియదులే అనుకుని నాయన మమ్మల్ని వెనకేసుకొస్తున్నారయ్యా తండ్రి. ఇదిగో నీ ప్రేమ పారవశ్యంలోనికి నాయన నీ పిల్లలు వచ్చి పరిగెత్తుకుంటూ నాయన రక్షణలోనికి రాగలిగే ఒక గొప్ప వెలుగును నాయన నీ పిల్లల హృదయాలపై ప్రసరింపచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నిజమే నాయన, మా జీవితాలలో మాకే నాయన మేమంటే ఆనందం లేదు నాయన. మమ్మల్ని చూసిన వారికి కూడా నాయన మాకు విలువ లేదు. నీ చేతుల్లో పెట్టుకుంటే నాయన ఒక విలువ ఉంటుంది నాయన, ఒక బలమైన సాధనముగా నాయన నువ్వు నిలబెడతావు నాయన. తండ్రి ఇదిగో నాయన నిజమైన నీతి కలిగించే ఆ ఆనందములోనికి నీ పిల్లలను తీసుకొని రండి. ఈరోజు ఈ మాటలు నాయన, ఈ రాత్రి నీ పిల్లలు నాయన ఒక గొప్ప నాయన సూర్యోదయాన్ని చూచున్నట్లుగా నాయన నీతి సూర్యుడు అయిన నీ వైపు నీ పిల్లల హృదయాలను తిప్పవని మిమ్మల్ని కోరుకుంటూ, కష్టపడి ఖర్చు పెట్టి జరిగిస్తున్న సభలు నాయన తండ్రి నీకు మహిమకరంగా, అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా నాయన కష్టపడిన నీ పిల్లలకు ఆనందభరితంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలను మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.